మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్, వాల్ క్యాలెండర్ అనేది మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను తిరుమలలో పర్చేస్ చేశానండి. సో తిరుమలలో మీరు తిరుపతి కానీ వెళ్ళినప్పుడు మనకి విష్ణువాసం కానీ, శ్రీనివాసం కానీ, అలాగే తిరుమల కొండపైన కానీ మనకి వాళ్ళ ఆఫీసులలో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది. సో దీని విలువ వచ్చేసి మనకి 30 రూపీస్ అయితే నాకు పడిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మామూలుగా ప్యాకింగ్ అయితే నార్మల్గా ఇస్తారు. సో నేను అలాగే టేబుల్ టాప్ క్యాలెండర్ 2024 కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను పోయిన వీడియోలో. ఒకవేళ మీరు చూడకుంటే నేను పైన కార్ట్లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2024 వాల్ క్యాలెండర్ వచ్చేసింది ఇది. సో మనకి దీంట్లో 6 పేజెస్ అయితే మనకి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనకి పైన తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి. సో మనకి టేబుల్ టాప్ క్యాలెండర్, అలాగే ఇంకొక మామూలు 12 షీట్ క్యాలెండర్ కూడా ఉంటుంది. బట్ దాంట్లో ఏంటంటే మనకి ఆ డేస్ మాత్రం, ఇంపార్టెంట్ డేస్ మాత్రమే ఇస్తారు. సో మనకి ఇక్కడనైతే పైన మనకి స్వామివారు ఫొటోస్ ఇచ్చేసి మనకి దాని యొక్క ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే ఫోటోలో డిస్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ క్యాలెండర్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి పండుగలు, మనకి తెలుగు ముఖ్యమైన పండుగలు ఏవి ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాహుకాలం కానీ, వర్జ్యం కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి కానీ మనకి ఏ డేట్లో ఉన్నదనేది కూడా మనకి కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ మనకి ఈ క్యాలెండర్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఇది ఎంతో యూస్ఫుల్ అవుతుంది. మనకి ఎవ్రీడే మనం నక్షత్రం ఏంటనేది తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడంటే మనకి గూగుల్ ఉంది, కానీ ఆ కాలంలో మనకి క్యాలెండరే ముఖ్యంగా మనకి వచ్చేది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పైన సంక్రాంతి శుభాకాంక్షలు ఇచ్చారు. 15/1/2024 అని మనకి ఇవ్వడం జరిగింది. అలాగే స్వస్తిశ్రీ చంద్రమానశ్రీ శోభకృత్ నామ సంవత్సర మార్గశిర బహుళ అనేది కూడా మనకి ఇచ్చడం పంచమి మనకి సోమవారం నుండి ఎప్పటి వరకు ఉన్నది ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఆదివారం, సోమవారం రాహుకాలం ఎప్పుడు ఉంటుంది అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎవ్రీ ఒక్కొక్క తేదీకి కూడా మనకి మనకి మార్గలి లేకపోతే పుష్యం అలాగే మనకి పైన ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి. అలాగే నక్షత్రం కానీ, ఈరోజు ఏ రోజు మనకి ఏకాదశి, ద్వాదశి అనే డీటెయిల్స్ కూడా, ఎవ్రీ డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాలెండర్లో ఏంటంటే మనకి తిరుమలలో జరిగే ఉత్సవాలు కానీ వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఏ డేట్లో చేస్తారనేది దీనిపైన మనకి ముద్రించడం జరిగింది. అలాగే అమావాస్య, పౌర్ణమికి కూడా మనకి వీళ్ళు పర్టికులర్గా దానికి సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి మనకి డైలీ లైఫ్లో. మనకి వర్జ్యం ఎప్పుడు ఉందనేది కూడా మనకి ఈ డేట్ కిందనే మనకి అన్నీ ఇవ్వడం జరిగింది. నక్షత్రము అలాగే తేదీ అన్నీ ఇవ్వడం జరిగింది. సో మనకి 6 షీట్ క్యాలెండర్ అని చెప్పాను కదా. సో మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు మనకి ఈ షీట్లో వస్తుందండి. ముందటి షీట్లో మళ్ళీ బ్యాక్ తిప్పగానే మనకి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి చూసుకోవచ్చు మనకి. సో మనకి పైననైతే సేమ్ మనకి అమ్మవారి ఫోటోలు కానీ, అయ్యవారి ఫోటోలు కానీ మనకి ఇవ్వడం జరిగింది. మనకి చాలా అంటే చాలా మనోహరంగా ఉంటారు కదా స్వామివారు కానీ, అమ్మవారు కానీ. వీళ్ళు అలంకరణ అయితే చాలా బాగుంటుందండి. సో ఆ అలంకరణే మనకి ఇక్కడ ఈ క్యాలెండర్లో పైన ఫొటోస్తో పాటు ఇవ్వడం జరిగింది. సో మనకి టేబుల్ టాప్లో అయితే నాకు మామూలుగా మనకి ఫోటోనే హైలైట్ అయ్యి మనకి ఇంపార్టెంట్ డేస్ కానీ, మంత్ కానీ సైడ్కి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకి ఏ నక్షత్రం కానీ అది కానీ. సో అలా మనకి ఈ క్యాలెండర్లో మనకి చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను. సో వెనక చూసుకున్నట్టయితే మనకి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6 పేజెస్ క్యాలెండర్ అండి ఇది. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి. సో మనకి ఆన్లైన్లో అయితే మనకి పోస్టల్ ఛార్జెస్ అనేవి పడతాయి. సో అదొకటైతే మీరు గమనించండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పడ్డదని మనం అనుకోకుండా నేను ముందే చెప్తున్నాను. సో మనకి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటే మనకి సేమ్ రేట్ అనేది మనకి పడుతుంది. లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేస్తే దానికి ఎక్కువ రేట్ పడుతుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఆన్లైన్ లింక్ పెడతాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో చూసారు కదండి స్వామివారి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్. స్వామివారి ఫోటోలతో పాటు మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, రాహుకాలం, వర్జ్యం, అమావాస్య, పౌర్ణమి, అలాగే నక్షత్రాలు, అలాగే ఏ రోజు, తిథి అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.